ఏ రోజైనా సరే మీకు తెలుసు నేను ఏదైనా ప్రూఫ్ లేకుండా అసలు ఏది మాట్లాడను. సో అలా ఉన్న ప్రూఫ్స్తోనే మాట్లాడాము. ఏదైనా సరే వాళ్ళు ఇంతకుముందు షోస్లో చేసినవో లేకపోతే షోస్లో అన్న మాటలో లేకపోతే బయట పబ్లిక్ ఇంటర్వ్యూస్లో అన్న మాటలో వాటికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతుంటాయి. మీరు పబ్లిక్ ఫోరంలో ఏది పెట్టినా దట్స్ అ మ్యాటర్ ఆఫ్ డిబేట్. లేదు నేను అప్పుడు దానికోసం అన్నాను ఇప్పుడు దీనికోసం అన్నాను అంటే అదే మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అసలు దాని గురించి మాట్లాడే అర్హతే లేదు, దాని గురించి మాట్లాడకూడదు అంటే దిస్ ఈజ్ రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధం. మీరు ఏదైనా సరే మీరు ప్రైవేట్లో పెట్టుకోండి, దాని గురించి ఎవడు మాట్లాడు. మీరు పబ్లిక్ షోలో ఒక టీవీ షోలో కావచ్చు లేకపోతే మీరు పబ్లిక్గా మీ ఇన్స్టాగ్రామో లేకపోతే ఫేస్బుక్లోనో పబ్లిక్ అని పెట్టినప్పుడు దట్ ఈస్ అ పబ్లిక్ థింగ్, దట్ ఈస్ అ డిబేటబుల్ థింగ్. డిబేట్ చేయొచ్చు కానీ మనం బూతులు ఎక్కడ ఏమైనా తిట్టినా లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికంటే ఒకవేళ నిజంగానే అలాంటి ఏదైనా ఆధారాలు దొరికితే చెప్పచ్చు. కానీ ఆధారాలు లేకపోయినా కూడా నాకు తెలుసులే ఆ రోజు రాత్రి నువ్వు ఆ హోటల్లో ఏం చేసావు నాకు తెలుసులే, ఇటువంటి మాట్లాడద్దు. అటువంటి మనం ఏం మాట్లాడలేదు. ఒకవేళ మీరు నిజంగా ఆ రోజు హోటల్లో ఆవిడ ఏం చేసిందనే ఫుటేజ్ మీ దగ్గర ఉంటే పట్టుకొని మాట్లాడండి, తప్పలేదు. అబద్ధాలు చెప్పకూడదు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎ ట్రూ జర్నలిజం. సో మనం అక్షరాలా అదే చేసాం. అసలు భయపడే సమస్య లేదు.